తొండము నీకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల యొచ్చవయ్యుండెడి ఓయి గణాధిప లోకనాయక నీకు మ్రొక్కెదన్ తొలుత అవిఘ్నమస్సంచు దూర్చటి నందన నీకు మ్రొక్కెదన్. ఇలా ఏ పని చేసినా మనకి విఘ్నాలు తొలగించాలంటే ఏ దేవుణ్ణి కొలుస్తామండి? ఎవరి గురించి చెప్తున్నాను మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది. గణపతి గురించి. మేము వెళ్ళిన అష్టవినాయకులోని ఈ అద్భుతమైన 8 గణపతుల గురించి నేను మీకు చెప్తున్నాను. ఈ మధ్యలో అఫ్కోర్స్ చాలామంది చూసుంటారండి ఈ గణపతులని. ఒకవేళ మీరు చూడకపోతే ఎక్కడికైనా ఎక్కువ ఒక 2-3 డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కడికైనా ప్లాన్ చేసుకొని వెళ్ళాలనుకుంటే మీకు ఎక్సలెంట్ ట్రిప్ అవుతుందండి. అష్టవినాయక్ చూసారంటే 8 గణపతులు. వీటి 2 టైప్స్గా చూడొచ్చండి. ఒకటి వచ్చేసి శాస్త్రోక్త టూర్ అంటారనమాట. అంటే ఫస్ట్ చూసి మళ్ళీ రెండో గణపతి దగ్గరికి వెళ్ళి మళ్ళీ 3 అలా రౌండ్గా చూసుకుంటూ వచ్చి మళ్ళీ ఫస్ట్ గణపతిని చూస్తే ఇది శాస్త్రోక్త టూర్ అనమాట. లేదు మీరు 8వ వినాయక్ చూసారు మళ్ళీ సెకండ్ వినాయక్ ఫస్ట్ ఉంటుంది, అలా పక్క పక్కన కూడా ఉంటాయి అనమాట. ఇలా 2 టైప్స్గా యాత్ర పూర్తి చేయొచ్చు. నేనైతే ఎలాగో వెళ్తున్నాను కదా అని చెప్పేసి శాస్త్రోక్త టూరే చూశాను అనమాట. 8 చూశాక ఫస్ట్ మళ్ళీ మయూరేశ్వర్ అంటారనమాట. ఆయన్ని చూశాక ఈ యాత్ర పూర్తి అవుతుంది. సో వీటి గురించి నేను మీకు చెప్తాను. ఈ 8 వినాయకులు సింధూర వర్ణంతోనే మెరిసిపోతూ ఉంటారండి. కోరిన కోరికలు తీర్చే అద్భుతమైన క్షేత్రాలు. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా ఈ యాత్ర ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ గణపతులలో 8 గణపతులలో ఒక గణపతి మాత్రం కుడివైపు తొండం కలిగి ఉంటారు. తత్తిమ అందరూ కూడాను సింధూర వర్ణంతో ఎడమ వైపు తొండమై కలిగి ఉంటారనమాట. కోరిన కోరికలు ఇమ్మీడియట్గా తీరాలంటే అద్భుతమైన క్షేత్రం ఇది. అండ్ పిల్లల్ని కూడా అటు ప్రకృతి అందం, ఆ తర్వాత మంచి మైథాలజీ కానివ్వండి అన్నీ కలిసి వచ్చే అద్భుతమైన టూర్ ఏదన్నా ఉందంటే అష్టవినాయక్ మాత్రమే. సో మీరు ఎవరన్నా చూడకపోతే మాత్రం తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఈ 8 గణపతుల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ గణపతి వచ్చేసి మోరేశ్వర్ అండి. ఈయన మయూర వాహనంలో అంటే నెమల మీద కూర్చుని ఉండటం ఈ వినాయకుని యొక్క స్పెషాలిటీ అనమాట. అత్యద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ క్షేత్రం మోరేగా. జనరల్గా వినాయకుడి వాహనం మూషికం కదా, మూషికం కాకుండా ఈ నెమలి కలిగి ఉండడం వాహనం ఈ వినాయకుడి ప్రత్యేకత. ఈ మోరేగాంలో ఉంటుంది. అందుకని మోరేశ్వర్గా పిలువబడే అత్యద్భుత టెంపుల్ అనమాట ఇది. సింధూరాసురుడనే రాక్షసుడిని సంహరించారని ఈ స్వామిని స్థల పురాణం అనమాట. అందుకే ఈ క్షేత్రానికి అద్భుతమైన మహత్యం. శివాలయాలలో ఉండే పెద్ద నంది, శివుడి ముందు పెద్ద నంది ఉంటుంది కదండి. బట్ ఈ మోరేశ్వరలో టెంపుల్ ముందనమాట, మీరు టెంపుల్కి ఎంటర్ అవుతూ ఉండంగానే పెద్ద నందీశ్వరుడు ఉంటాడండి. నందీశ్వరుడు స్వయంగా ఆయన కోరిక మేరకు ఇక్కడ కొలువై ఉన్న అద్భుత క్షేత్రం అనమాట. ఆ నందీశ్వరుడి చుట్టూ పెద్ద మెష్ తోటి ఇది కట్టుంటుంది. ఎంత పెద్ద నందీశ్వరుని మీరు అక్కడ చూడొచ్చు. ఆయన ఇష్టపూర్వకంగా ఇక్కడ గణపతిని కొలవడానికి స్వయంగా వేయించేశారని ప్రసిద్ధి అనమాట. అద్భుతమైన క్షేత్రం ఈ మోరేగాం గణపతి. ఇది నేను ముందు చెప్పినట్టుగా మయూర వాహనం అన్నమాట ఇక్కడ స్పెషాలిటీ. అందుకే ఆయన పేరు మయూరేశ్వర్. లాస్ట్ చూసొచ్చిన తర్వాత గణపతిని మళ్ళీ మయూరేశ్వరుని లాస్ట్ మళ్ళీ మీరు దర్శనం చేసుకోవటంతో ఈ శాస్త్రోక్త టూర్ పూర్తవుతుందన్నమాట. ఈ విగ్రహాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించారని నమ్ముతారు. పాండవులు తమ వనవాస కాలంలో కూడా ఈ స్వామిని దర్శించుకున్నారని చెప్తారు. పురాతనమైన అద్భుతమైన అందమైన క్షేత్రం ఈ మయూరేశ్వర మోరేగాంలో ఉందన్నమాట. ఇది ఫస్ట్ గణపతి. ఈ మోరేగాంలో అండి మొత్తం మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా, అది ఒక ఋషి అని చెప్తారనమాట. దానికి కూడా ఒక స్థల పురాణం ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ మొత్తం ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ సాక్షి గణపతి ఉంటారు. ఆయనకు మీరు దండం పెట్టుకుంటేనే మీరు ఇక్కడికి వచ్చినట్టు ఆయన చూసి మనకి నరక బాధలు లేకుండా తప్పిస్తారని ప్రతీతి అనమాట. చాలా పెద్ద ప్రాంగణంలో అత్యద్భుతమైన క్షేత్రం ఈ మోరేగాం గణపతి. లోపల సింధూర వర్ణంతో అద్భుతంగా మెరిసిపోతూ భక్తులను దీవించే ప్రసన్నమూర్తి.
ఈ ఉపాలయాలు ఇందులో చాలా ఉన్నాయండి. ఒక్కొక్కటిగా తిరుగుతూ నెమ్మదిగా చూడాల్సిన క్షేత్రం అన్నమాట. ఇదేమో మూషిక వాహనం ముందు ఉంటుంది. రెండవది సిద్ధి వినాయక గణపతి అన్నమాట. మన కోరిన కోరికలను సిద్ధింపచేస్తారు కాబట్టి ఈయనకి సిద్ధి వినాయక్ అని పేరు. ఈ విగ్రహాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తే ప్రతిష్ఠించారని చెప్తారు. మధుకైటబులను సంహరించడానికి స్వామి ముందుగా ఈ గణపతిని దర్శించుకుని అప్పుడు సంహారం చేశారని, అందుకే అత్యంత మహిమాన్వితమైనదని ఋషులు మునులు ఈయన దర్శనం మాత్రం చేతనే అక్కడ మోక్షం పొందారని చెప్తారు. ఈ అద్భుత క్షేత్రంలో 21 సార్లు ప్రదక్షిణం చేసి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుతుందని ప్రతీతి. ఈ 21 ప్రదక్షిణం చేసే దారి మాత్రం కొంచెము ఎత్తుపల్లాలు అలా ఉంటుంది. ఈ ప్రదక్షిణానికి అరగంట పైన పడుతుంది. చెప్పులు లేకుండా, సాక్స్ అవి ఏమి వేసుకోకుండా 21 సార్లు ప్రదక్షిణ చేసి ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేర్చే అద్భుత క్షేత్రం సిద్ధాటెక్లో ఉంటుందండి దాని పేరు. అందుకే సిద్ధి వినాయక్ ఈయన పేరు. సాక్షాత్తు అత్యద్భుతమైన మహిమాన్విత క్షేత్రం. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ మాత్రం గణపతికి కుడివైపున తిరిగి ఉంటుందన్నమాట. కుడివైపు తిరిగిన గణపతికి లక్ష్మీ గణపతి అని పేరు. విశ్వక్సేనుడని లక్ష్మీ గణపతిగా కొలుస్తారు. అది ఈ రెండవ అత్యద్భుత గణపతి క్షేత్రం సిద్ధాటెక్ గణపతి. అత్యద్భుతమైన క్షేత్రం. సో ఈ పుణ్యక్షేత్రం భీమా నది ఒడ్డున కొలువైన అత్యద్భుత మహిమాన్విత క్షేత్రం అన్నమాట సిద్ధాటెక్ గణపతి. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ. మూడవ పుణ్యక్షేత్రం గణపతిది వచ్చేసి భల్లాలేశ్వర్. ఇది ఇక్కడ స్వామివారికి ఉండ్రాళ్ళకి బదులుగా బూందీ లడ్డు నైవేద్యం చేయడం ఒక అద్భుతమైన విషయం అన్నమాట. ఒక చిన్న బాబు కోసం, భల్ల అనే బాబు కోసం సాక్షాత్తు గణపతి వచ్చేసి ప్రత్యక్షమైన చోటు, కొలువైన చోటు ఈ భల్లాలేశ్వర్ టెంపుల్. ఇక్కడ 2 రూపాలు ఉంటాయండి. ఇద్దరిని దర్శించుకోవాలి. 2 గణపతులు ఉంటారనమాట. బాబు కోసం వచ్చేసి ఇక్కడ ప్రత్యక్షమైపోయిన గణపతి డుండి గణపతి అంటారు. ఈయన్ని దర్శించుకున్న తర్వాత మూలమూర్తిని మనం దర్శించుకోవడానికి వెళ్తాం. సో ఇక్కడ బాబు కోసం వెలిసాడు కదా, గణపతి వచ్చేసారు కదా సాక్షాత్తు స్వామి. సో ఆయనని దర్శించుకుంటే పిల్లలకి చదువు, ఆ తర్వాత ఏదైనా విద్యలు, ఏ అద్భుతమైన విద్య అయినా ఈ క్షేత్రాన్ని దర్శనం మాత్రం చేతనే వస్తుందని నమ్ముతారు. పిల్లల ఆరోగ్యం కోసం కానీ, చదువుల కోసం కానివ్వండి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ భల్లాలేశ్వర్ అద్భుతమైన క్షేత్రం. ఇది మహారాష్ట్రలోని పాలి అనే గ్రామంలో ఉందన్నమాట. పూర్వకాలం ఆ గ్రామంలో భల్లా అనే ఒక బాబు ఉండేవాడు. ఆ బాబు పగలు రాత్రి లేకుండా ఎప్పుడు వినాయకుడిని కొలుస్తూనే ఉండేవాడు అనమాట. సో అతని ఆ తీవ్రమైన భక్తికి ఆ ఊళ్ళో వాళ్ళు కూడా అతనికి వేరే ఏదైనా ఇది ఉందేమో అని చెప్పేసి ఆ బాబుతో పాటు తండ్రిని కూడా శిక్షించాలనుకుంటారు. అప్పుడు వెంటనే గణపతి ప్రత్యక్షమై ఆ బాబు కోసం అక్కడ స్వయంగా వెలిసిన మూర్తి అనమాట. చూడండి, ఇదే కదా నిదర్శనం. ఎవరైనా భక్తితో కోరుకుంటే భక్తుడి కోసం ఏ మూలన్నా వచ్చేస్తారు స్వామి. అలా అద్భుతమైన నిదర్శనాన్ని ఇచ్చే ఈ క్షేత్రం భల్లాలేశ్వర్గా ప్రసిద్ధి చెందింది. చిన్న బాబు కోసం సాక్షాత్తు అంత గణపతే ఇక్కడ వచ్చి కొలువైన అద్భుత పుణ్యక్షేత్రం, మహిమాన్విత క్షేత్రం ఈ భల్లాలేశ్వర్. ఇది పాలి అనే గ్రామంలో ఉంది. దర్శన మాత్రం చేత సకల విద్యలను నొసగే అద్భుతమైన క్షేత్రం పాలిలోని భల్లాలేశ్వర్. శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును జయమంగళం నీకు శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. సుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పుసగ సజ్జనులచే పూజ కొల్తూ ససి చూడరాదన్న చేకొంటినుక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం.
పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేను. నాలుగవ గణపతి క్షేత్రం వరద వినాయక్. ఇది వచ్చేసి మహత్తులో ఉందండి. వరద వినాయక్ అంటే వరద అంటే కోరిన కోరికలు వెంటనే తీర్చే స్వామి వరద వినాయక్. త్రిపురాసురుడి తండ్రి అయిన ఘృత మహర్షి స్థాపించిన క్షేత్రం అన్నమాట ఇది. అందుకే దీనికి వరద వినాయక్, కోరిన కోరికలు తీర్చే అద్భుతమైన దైవం వరద వినాయక్. ఇది మహత్తులో ఉంది, మహారాష్ట్రలో. ఇక్కడ భక్తులే స్వయంగా స్వామిని పూజించుకోవచ్చు అనమాట. ప్రతి దాంట్లో మనకి పూజారు ఉంటారు, మనం ఆయనకి ఇస్తే పూజ చేస్తారు కదా. ఈ పుణ్యక్షేత్రంలో మాత్రం మనమే స్వామిని కొలుచుకోవచ్చు. ఆ తర్వాత పెద్ద రూపంతో నేను చెప్పినట్టుగా ప్రతి క్షేత్రంలో సింధూర వర్ణంలోనే ఉంటారండి స్వామి. మనమే పూజించుకోవచ్చు. ఈ పుణ్యక్షేత్ర దర్శన మాత్రం చేత మనకి నవగ్రహ పీడలు తొలగిపోతాయి. నవగ్రహ ఉపాలయాలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ క్షేత్రాన్ని దర్శన మాత్రం చేత మన కోరికలు తీర్చి రాహుకేతు లేదా ఇతర నవగ్రహ దోషాలను తొలగించి కోరికలు తీర్చే అద్భుతమైన క్షేత్రం వరద వినాయక్, మహద్లో ఉన్న అద్భుత క్షేత్రం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నెయ్యు కడుముద్ద పప్పును బొజ్జ విరుగుగ తినుచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పళ్ళెరములో 1000 ముత్యాలు కొండలుగా నీలముల కలియపోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి జయమంగళం నిత్య శుభమంగళం. పువ్వులను నిన్ను కొల్తు పుష్పాల నిన్ను కొల్తు గంధాల నిన్ను కొల్తు కస్తూరిని ఎప్పుడు నిన్ను గొల్తు ఏక చిత్తమున పర్వదేవ గణపతికి నిపుడు జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. 5వ పుణ్యక్షేత్రం, 5వ గణపతి కొలువున్న క్షేత్రం చింతామణి గణపతి. ఇది మహారాష్ట్రలో తేయూరులో ఉందన్నమాట. ఈ స్వామి ఈ ఆలయం మాత్రం వేరే ఆలయాల కన్నా ఎక్కువ రద్దీగా ఉంటుంది. భక్తులతో చాలా ఎప్పుడు రద్దీగా ఉండే క్షేత్రం అన్నమాట. ఈ నగరానికి కాదంబ నగరం అని పేరు. ఈ నగరానికి స్పెషాలిటీ ఏంటంటే సంతానం కలిగించే అద్భుతమైన క్షేత్రం అండి. అందుకని ఈ క్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారనమాట. కోరికను మాత్రం చేత సంతానం కలిగించే అద్భుత క్షేత్రం కాబట్టి ఈ స్వామికి ఎక్కువ మహత్వం అన్నమాట. కపిల మహర్షి ఈ స్వామికి చింతామణిని ధరింపచేశారు కాబట్టి ఈ స్వామికి చింతామణి గణపతి అని పేరు వచ్చింది. ఏ కోరిన కోరికల్ని వెంటనే తీర్చే చింతామణి గణపతి దర్శనం మాత్రం చేతనే మనకి మనసులో ఎంతో సంతోషంగాను, ఆ గుడిలోకి ఎంటర్ అవుతూనే మనకు ఒక ఆనందం కలుగుతుందండి. చాలా అద్భుతమైన క్షేత్రం చింతామణి గణపతి. ఇది 3 నదుల సంగమంలో ఉంటుందన్నమాట. అద్భుతమైన క్షేత్రం. స్వామి చాలా అందంగా ఉంటారు. అన్ని క్షేత్రాలలో ఇంచుమించు ఒకే రూపంలో ఉంటారండి, కానీ చాలా అందంగా కూడా ఈ స్వామి ఉంటారనమాట. ఇగోండి చింతామణి గణపతి. మాకు ఆయన గుళ్ళో పూజ చేసిన తర్వాత ఈ స్వామిని ఇచ్చారు. ఇది చింతామణి గణపతి స్వామి ఇదన్నమాట. ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడకు దేవ గణపతికి నిపుడు జయమంగళం. వచ్చేసి 6వ అద్భుత క్షేత్రం లెన్యాద్రిలో ఉండే గిరిజాత్మక గణపతి. లెన్యాద్రి అసలు ఆ గుడికి వెళ్తేనే మనం లైఫ్లో మర్చిపోలేని క్షేత్రాలు ఏదన్నా ఉందంటే లెన్యాద్రి అండి. మనం జీవితంలో ఎన్నో చూస్తాం కదా. ఇది 307 మెట్లు ఎక్కాలండి. ఈ స్వామిని చూడాలంటే అసలు మనం ఎక్కగలమా అమ్మో అనిపిస్తుంది. పెద్ద పెద్ద మెట్లు నెమ్మదిగా ఎక్కుతూ వెళ్ళాలి. వెళ్ళే దారంతా కోతులే. అది ఎన్ని చెక్ చేసి మరీ పంపిస్తే మనం ఏమన్నా తీసుకెళ్తున్నామా అని చెప్పేసి. అవి వెళ్ళేటప్పుడు కనిపిస్తే వచ్చేటప్పుడు మనకు అసలు మన జోలికి కూడా రావు. అవి ఏమన్నా ఉంటే మాత్రం అక్కడే తీసుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి వెళ్ళే ముందు జాగ్రత్త. మీరు అజంతా ఎల్లోరా చూసి ఉంటారు కదా, అంతకు మించిన అందమైన గుహలు అన్నమాట ఇవి.
18 గుహలు ఉంటాయండి లైన్గా. అందులో 8వ గుహలో ఈ గిరిజాత్మక గణపతి ఉన్నాడు. గిరిజ అంటే మీకు తెలుసు కదండి, అమ్మవారి పేరు, అమ్మవారి పుత్రుడు కాబట్టి గిరిజాత్మకుడైన గణపతి. సో ఆయన దర్శనమే అద్భుతంగా ఉంటుంది. ఆ చంద్రుడి కిరణాలు డైరెక్ట్గా స్వామి మీద పడుతూ ఉంటాయి అన్నమాట. కిరణాలు, సూర్యచంద్ర కిరణాలు డైరెక్ట్గా స్వామివారిని తాకుతూ ఉంటాయి. సాక్షాత్తు అమ్మవారి సంతానం కోసం ఆ గుహలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తే స్వామి పుట్టారు కాబట్టి ఆయనకి ఆ పేరు గిరిజాత్మక గణపతి అని వచ్చిందని మాకు అక్కడ గుళ్ళో పూజారి గారు చెప్పారండి. మేము వెళ్ళిన ప్రతి చోట ఆ స్థల పురాణం, ఆ మహత్యం వాటి గురించి నేను అడుగుతూ ఉంటాను అనమాట. సో నాకు ఆయన పూజారి గారు అది చెప్పారు. అసలు ఎంత మొత్తం ప్రకృతి సౌందర్యంతో అద్భుతమైన క్షేత్రం అనమాట. ఈ లెన్యాద్రికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో శివాజీ ఉన్నారు కదండి, ఛత్రపతి శివాజీ, ఆయన కోట కూడా ఉంది. ఒకవేళ మీకు టైం ఉంటే 1 డే అంతా పడుతుంది 2 చూడడానికే. ఆ కోట అంతా కూడా మీరు చూడొచ్చు. అదంతా కూడా పైన అన్ని కొండలెక్కి వెళ్ళాలన్నమాట. కారు ఆల్మోస్ట్ వెళ్తుంది, బట్ తత్తిమాదంతా మీరు నడిచి కూడా అవన్నీ చూడాలంటే వెళ్ళొచ్చు. సో అద్భుతమైన క్షేత్రం లెన్యాద్రి. మేము అక్కడ ఉన్న ప్లేస్ కానీ మేము అక్కడ స్టే చేసామన్నమాట ముందు రోజు లెన్యాద్రిలో. మర్నాడు ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నాం, ఎందుకంటే అన్ని మెట్లు ఎక్కాలంటే కొంచెం భయంగానే అమ్మో ఎక్కగలమో అనుకున్నాం, కానీ చాలా చాలా బాగుండింది ఆ ఎక్స్పీరియన్స్ అంతా. దాంతో చాలా అందమైన క్షేత్రం. స్వామి కూడా చాలా బాగుంటారు. మీరు పొద్దున్న వెళ్ళారంటే మీరు అభిషేకాలు, పూజలు, స్వామివారికి చేసేవి అన్నీ చూడొచ్చు అనమాట. సో ఈ గిరిజాత్మక గణపతి తేజునకు మంగళము సర్వజన వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దూర్వారయుత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవ కాంచన రేగు దేవదారు జాచి పలు రక్కసి చమ్మి దాచిన పువ్వు గరిక మాచి పత్రి మంచి మొలక జయమంగళం నిత్య శుభమంగళం అగరు గంధాక్షతల్ ధూప దీప నైవేద్యము. ఈ లెన్యాద్రి గణపతిని దర్శించుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనుకోండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి శోభతో చరిత్ర, మైథాలజీ అన్ని అద్భుతమైన స్వామిని మీ పిల్లలకు చూపించారంటే చదువు, సంతానం, డబ్బు, కోరిన కోర్కెలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి, ఇంతకన్నా మనిషికి ఏం కావాలి చెప్పండి, సకలం వనగూర్చి అద్భుతమైన క్షేత్రాలు అన్నమాట ఇవి. కాకపోతే మీరు మనస్ఫూర్తిగా దర్శించాలని కోరుకున్నప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహం కలుగుతుందండి. కొంతమంది మీకేముందంటే మీరు బాగానే వెళ్ళొచ్చారంటారు, ఎవరు అలా వెళ్ళలేరండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మీకు మనస్ఫూర్తిగా వెళ్ళాలనుకుంటే భగవంతుడు ఏదో రూపంలో ఆయన మీకు తీసుకెళ్తారండి, మిమ్మల్ని ఖచ్చితంగా అవన్నీ చూపిస్తారు అనేది నా ఎక్స్పీరియన్స్. అందరూ డబ్బున్న వాళ్ళే ఈ తీర్థయాత్రలు చేయరండి. స్వామి అనుగ్రహం, మన మనోసంకల్పం ఉంటే స్వామి తప్పకుండా ఎక్కడికైనా ఆయన దగ్గరికి ఆయనే పిలుచుకుంటారు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. గణపతి మాత్రం ఏ భగవంతుడిని కొలిచినా కొలవకపోయినా విఘ్నేశ్వరుని కొలిచారంటే తలరాతని మార్చగల శక్తి ఓన్లీ గణపతికి ఉందండి. రాసిన రాతని మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా మార్చలేరంటారు కదా, కానీ మనం సమర్పించే చిన్నపాటి గరికతో మన తలరాతలు మార్చే అద్భుతమైన మహాగణపతిని మీరు దర్శించుకోవడం, ఈ 8 క్షేత్రాలు మాత్రం అద్భుతమైన క్షేత్రాలు. తర్వాత 7వ గణపతి విఘ్నహర్. ఇది వచ్చేసి ఓజార్. ఒకవేళ మీరు షిరిడి వెళ్తే, షిరిడికి చాలా దగ్గరండి ఓజార్ పుణ్యక్షేత్రం, మీరు ఒకవేళ అదొక్కటైతే కవర్ చేసుకోవచ్చు. విఘ్నాసురుడు అనే రాక్షసుని సంహరించారు కాబట్టి స్వామికి ఈ పేరు వచ్చిందనమాట. ఇది ఓజార్ అనే ఊర్లో ఉంది. అద్భుతమైన క్షేత్రం. దర్శన మాత్రం చేతనే సకల శుభాలు వనగూర్చే అద్భుతమైన క్షేత్రం ఈ విఘ్నహర్. చాలా బాగుంటుందండి టెంపుల్. వెళ్ళే ఆలయ పరిసర ప్రాంతాలు కొన్ని అయితే మసీదుని పోలి అలా స్వామివారిని కాపాడటానికి మసీదుల మహమ్మదీయుల దండయాత్రల నుంచి అలా కట్టారని, ఇవి చరిత్రని తెలియజేస్తాయి, స్వామివారి మహత్తుని తెలియజేస్తాయి. మనకు అద్భుతమైన
ఎక్స్పీరియన్స్ ఇస్తాయన్నమాట. మన అసలు తర్వాత 8వ క్షేత్రం వచ్చేసి, సో ఈ అష్టవినాయకులలో మహాగణపతి రంజన్గా అని చెప్పాను కదండి. సాక్షాత్తు శివుడే తన కుమారుణ్ణి త్రిపురాసుర సంహారానికై గణపతిని పూజించినందున ఈయనని మహాగణపతిగా కొలుస్తారనమాట. కోరిన కోరికలు సిద్ధింపజేసే అద్భుతమైన క్షేత్రం. స్టార్టింగ్లో 10 తలలతో 10 చేతులతో 10 శిరస్సులతో తలలతో చేతులతో మహా ఉగ్ర రూపంగా ఉండే స్వామిని స్థాపితం చేసి తిరిగి ఈ సింధూర వర్ణంలో స్వామిని స్థాపించారనమాట. అద్భుతమైన క్షేత్రం. ఈ స్వామి దర్శనం మాత్రం చేత సకల కోరికలు సకల శుభాలు కలుగుతాయి. దర్శనం తర్వాతనే త్రిపురాసురుడు అనే రాక్షసుని ఆయన సంహరించారు కాబట్టి ఈ మహాగణపతిని దర్శించుకుంటే కార్యసిద్ధి, విజయసిద్ధి, లక్ష్య సిద్ధి కలిగే అద్భుత క్షేత్రం అనమాట. సాక్షాత్తు శివుడికే జరిగినప్పుడు మనకు జరగదా చెప్పడం, మనం ఎంత మాత్రం ఆ స్వామి మనకు అలా దారి చూపించారు కాబట్టి మనం కూడా కొలుసుకోవలసిన అద్భుత క్షేత్రం. గంగోదకము తెచ్చి సంగతిగా శిశువునకు జలక మార్చి మల్లె పువ్వులు తెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీరలు మంచి పాడి పంటలు గల్గి గట్టిగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఎలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ముక్కంటి తనయుడని ముదముతో నేను చక్కనైన వస్తు సమితి గూర్చి నిక్కముగ మనమున నీయందనే నిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు జయమంగళం నిత్య శుభమంగళం. మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైన గంధ సారములను ఉల్లమలరగ నుంచి ఉత్తమపు పూజలు కొల్లలుగనే చేతు కోరి విఘ్నేశ జయమంగళం నిత్య శుభమంగళం. దేవాదిదేవునకు దేవతారాచ్యునకు దేవేంద్ర వంద్యునకు దేవనుకును దేవతలు మిము గొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు గణపతికి నిపుడు జయమంగళం. చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెప్పుడు బహుబుద్ధి గణపతికి. ఈ అద్భుత యాత్ర మీరు చేయండి. నేనైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. స్వామి మీరు కూడా తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ నాకు తెలియచేయండి. అసలు లెన్యాద్రి ఎస్పెషల్లీ అది మాత్రం చాలా బాగుంటుంది. అన్ని మెట్లెక్కి అజంతా ఎల్లోరాలాగా అన్ని కొండ గుహలు పర్వతాలు వాటి మధ్యలో కొండ మీద మనం అవన్నీ బాగుంటుంది. మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. హాలిడేస్లో ఎక్కడికి వెళ్దాం చుట్టాలింటికి ఇదివరకు అంతంత రోజుల్లో ఈ రోజుల్లో వెళ్ళలేం కాబట్టి ఇలాంటి అద్భుత క్షేత్ర దర్శనం మనకు అటు పుణ్యం పురుషార్థం హిస్టరీ మైథాలజీ అండ్ ఫ్యామిలీ ట్రిప్ అద్భుతమైన స్వామి కృపతోటి కృప కూడా మనకి దొరుకుతుందంటే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో ఈ క్షేత్రాలను మీరు దర్శించి ఎలా ఉందో దయచేసి నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.